అనుమతి లేకుండా నా రాజ్యంలో ఉన్న లక్ష్మీ భాండారాన్ని తీసుకెళ్లి మధురవర్మకిచ్చే శూరుడివా? సంపదలు సామ్రాజ్యాలు సాధించేది శక్తితో గాని అనుమతి వల్ల పొందేవి కాదుగా. అంత శూరుడివైతే ఇంకా బంధింపబడే ఉన్నావే? ఇక్కడ బంధించబడి ఉన్నది నీ శక్తికి లొంగి కాదు. మరి దేనికి? దేనిక? ఇన్నాడు నా ప్రేయసిగా నటించి ఈనాడు నా ఆశయాలు కడ్డు వచ్చింది దేనికి అడగటానికి. ఎందుకీ నట? ఎందుకీ వంచన? సమాధానం చెప్పు. నువ్విప్పుడు నాకు బందీవి. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఆ లక్ష్మీ భండారం ఎక్కడున్నదో తీసుకొచ్చి ఇవ్వు. ఇన్నాడు ఆ లక్ష్మీ భండారాన్ని ఆశించాను నా వెంటబడ్డది. కోటి జన్మలెత్తో నీ కోరిక ఫలించను. నేను ఎవరికి మాట ఇచ్చానో ఆ పుణ్య సంపద వారికి అర్పిస్తాను కానీ నీకు ఇస్తాను. మంచిగా తెచ్చివా? ఇవ్వను. కాదంటే కఠిన శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. నన్ను శిక్షించే శక్తి నీకెక్కడుంది? నన్ను ఎదిరించే మనగాడెవడో ఎదటికి రమ్మను. నీ సమస్త సైన్యాన్ని ఒక్క క్షణంలో మట్టిపట్టగల నా ఖడ్గచారణ నైపుణ్యాన్ని నీవే కళ్ళారా చూద్దుగాని. అలాగా? ఏం చేస్తానో చూడు. ఆశ్చర్యపడుతున్నారా? మిమ్మల్ని ఆ ప్రజల నుంచి వేరు చేయడానికి మరో మార్గం లేకని మీ మనసు నొప్పించాను. నాకు కావలసిన లక్ష్మీ భాండారం మీరే. ఈనాటి నుంచి నా రాజ్యం, నా జీవితం, నా సర్వస్వం మీరేం చేసుకున్నా సరే. నీ మనస్సింతలోనూ మధురమా? నేనెన్నడూ ఊహించనే లేదు.